రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో ఓ వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి ఆయన వాహనం కింద పడి మృతి చెందినట్టు వీడియో వైరల్ అయింది. అయితే దీనిపై కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందులో ప్రయాణిస్తున్నారు కనుక ఆయన పైన ఎలాగైనా ఏదో ఒక కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో వారు దీనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం ఉద్దేశపూర్వకంగా గుద్దారు అనేసి అని చెప్పేసి వారు కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై ఇప్పుడు హైకోర్టులో తీర్పు కూడా వచ్చింది. అసలు ఆ తీర్పు ఏంటి అనే విషయంపై మనం పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సత్తెనపల్లి ఏదైతే జగన్ గారు ఆయన పర్యటించారో ఆ పర్యటనలో అక్కడ సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి చనిపోయినట్టు ఉద్దేశపూర్వకంగా గుద్దినట్టు కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అంటే ఉద్దేశపూర్వకంగా గుద్దారు అనేసి అని చెప్పేసి వారు నమోదు చేయడం వెనక ఏదో ఒక కారణం కింద జగన్ గారిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఏదో ఒక కేసు కింద లోపల తోయాలనేసి అని చెప్పేసి యోచిస్తూ ఇలాంటి కేసులు పెట్టారా? అసలు ఈరోజు కోర్టు తీర్పు ఏమని వచ్చింది? మీరు చెప్పినట్టు సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు కింద ఒక వ్యక్తి మృతి చెందినట్టుగా వీడియో రావడం, దాని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ని A1గా, జగన్మోహన్ రెడ్డి గారిని A2గా కేసు నమోదు చేశారు. ఆ సందర్భంగా వాడిన ఆ కారును కూడా సీజ్ చేసినట్టున్నారు. ఇక్కడ ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ పైన వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిన కేసుగా భావించి క్వాష్ చేయమని చెప్పి పిటిషన్ వేశారు. క్వాష్ అంటే చట్టవిరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని పెట్టారు. మీకు గుర్తుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి తీసుకోలేదు, లీగల్గా పాటించలేదని చెప్పి పెట్టారు. ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగినాయి. యాక్చువల్గా నిన్న క్వాష్ పిటిషన్ వచ్చింది, ఈ రోజుకు వాయిదా వేశారు. మళ్ళీ జూలై 1వ తారీఖున వాయిదా వేశారు. ప్రభుత్వ లాయరు సమయం కోరిన మేరకు వాయిదా వేశారు. ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఎట్ట చూడాలి, కేసుని ఎట్ట చూడాలి? హైకోర్టు ఇట్లాంటి వాదనల పట్ల ఇట్లాంటి తాత్కాలికంగా తీర్పు ఇస్తుందనేది మాలాంటి వాళ్ళ అంచనా ముందే ఉంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద A2గా పెట్టడం ఒక అసహజం అనుకుంటే, పెట్టిన సెక్షన్లు ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం డిఫెన్స్లో నెట్టేస్తోంది. సెక్షన్లు ఇక్కడ ప్రధానం. చాలామంది ఏమనుకుంటారంటే కేసు పట్ల ఇట్లాంటి రావడానికి కారణం రకరకాలు అనుకుంటారు, కానీ నా అంచనా ప్రకారం పెట్టిన సెక్షన్లు అనేది ప్రభుత్వానికి గుదిబండగా మారే అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే మాట, డ్రైవింగ్లో జరిగే యాక్సిడెంట్లని 2 కోణాల్లో చూస్తారు. ఒకటి నిర్లక్ష్యం లేదా ర్యాష్ డ్రైవింగ్. దీనికి ఒక రకమైన శిక్ష ఉంటుంది, ఒక రకమైన కాల పరిమితిలో ఉంటుంది. ఇది బెయిలబుల్ కేసు, బట్ శిక్ష ఉంటుంది రుజువు అయితే. అంటే ర్యాష్ డ్రైవింగ్ ఆర్ నిర్లక్ష్యం తోడు డ్రైవింగ్. రెండోది ఏంటంటే 105 ఆర్ 106 సెక్షన్ల మీద కేసు పెడితే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గానే చేసినట్టుగా ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. నేను కూడా విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు చీటికి మాటికి ప్రభుత్వాలు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేస్తాయి. అంటే ముఖ్యమంత్రికి నిరసన వ్యక్తం చేయడం అటెంప్ట్ మర్డర్, అంటే ముఖ్యమంత్రిని అటెంప్ట్ మర్డర్ కేసు అని ఎందుకు పెడతారు అంటే, మళ్ళీ ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే 2 రోజులు జైల్లో పెట్టాలంటే నాన్ బెయిలబుల్ కేసు రావాలి. ఇది కూడా అట్లే తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద 105, 106 కేసు ఎందుకు పెట్టారంటే సెక్షన్లు, అంటే ఇంటెన్షనల్గా అటాక్ చేశారు అని వస్తే నాన్ బెయిలబుల్ అది. అంటే ఇక్కడ ఉద్దేశం అంతా ఏమవుతుందంటే కేసు మంచి చెడ్డల కన్నా 2 రోజులు జైల్లో పెట్టాలంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. దానికి ఏ సెక్షన్ పెడుతున్నావు అన్న విచక్షణ కూడా కోల్పోతుంటారు. కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతారు, కొన్ని సందర్భాలు రివర్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులో రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇంటెన్షనల్ అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు కారు ప్రయాణిస్తూ ఉంది, ఆ వీడియో కరెక్టా కాదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది అవన్నీ తర్వాత తేలుతాయి, వాటి జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటెన్షన్ అర్థం ఏంటి? ఒక వ్యక్తిని ఎలాగైనా సరే ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్లో ఉద్దేశం అంటే అర్థం ఏంటి? గాయపరచడము లేదా చంపేయడము అలా చేయాలనుకుంటారు. వాహనం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వాహనం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఇంటెన్షన్ ఎప్పుడు కూడా సామూహికంగా ఉండదు. తమ XYZ ఉంటుంది, ఎల్లయ్యో పుల్లయ్యో ఇంటెన్షన్ ఉంటుంది. కోపతాపాలు ఉంటే ఆడు ఊరు వస్తున్నారో ఊరు పోతున్నారో జగన్ గారికి కానీ జగన్ డ్రైవర్కి తెలుసా? ఒక హైవేలోనే ఒక చోట పోతాం అంటే ఎల్లయ్యో పుల్లయ్య మీద ఇంటెన్షను. ఆడ వేలాది మంది వస్తున్న చోట ఎందుకు ఉంటుంది? అసలు వచ్చేవాళ్ళు ఎవరు? ఆయన్ని విపరీతంగా ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీకి వచ్చేవాళ్ళందరూ జగన్ని ప్రేమించేవాళ్ళు, జగన్ని అభిమానించేవాళ్ళు. వాళ్ళ పైన ఇంటెన్షన్ ఉంటుందా జగన్ కార్ డ్రైవర్కి, జగన్కి? తనను అభిమానించేవాళ్ళు తొక్కిచ్చేయాలన్న దురుద్దేశం ఉంటుందా అసలు? ఇది కామన్ సెన్స్. ఈ యాంగిల్ ఒకటి చూడాలి. రెండోది ర్యాష్ డ్రైవింగు, నిర్లక్ష్యం డ్రైవింగ్ కూడా ఇక్కడ వర్తిస్తుందా అనేది డౌటు.
ఎప్పుడు కూడా మన డ్రైవింగ్ కార్లో హైవేలోనో రోడ్లోనో పోతా ఉంటే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేసేదానికి కొంచెం ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ చేయడానికి వేలాది మంది రష్ వచ్చేసినప్పుడు అక్కడ ర్యాష్ డ్రైవింగ్ ఎట్లా చేస్తాడు? చేయాలనుకున్న కూడా వ్యవస్థ ఒప్పుకోదు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్ కారు కాదు, ముందు ఒక రక్షక వెహికల్, వెనకాల కార్లు, వందలాది కార్లు, వేలాది మంది ప్రజలు వచ్చి నాయకులు వచ్చిన చోట ర్యాష్ డ్రైవింగ్ ఎట్లా చేస్తాడు? కాబట్టి ఈ కేసు పెట్టడమే అసహజం. అదేం జరిగిందని తోలికి నేను అనట్లేదు, ర్యాష్ డ్రైవింగ్కి యాక్సెప్టబుల్ కాదు. ఇంక ఇంటెన్షనల్ డ్రైవింగ్ అనేది అర్థం లేదు. తమ పార్టీ కార్యకర్తలు తను అభిమానించే వాళ్ళు ఇంటెన్షనల్ ఎందుకు పోతారు? అందులో జగన్ ఎందుకు చెప్తాడు? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసేయడం లేదా ఉద్దేశపూర్వకంగా 4 రోజులు జైల్లో పెట్టాలంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని 105, 106 లాంటి సెక్షన్లు పెట్టారు. ఇది కోర్టు గమనిస్తుంది కదా. ఇవేమి పెట్టేసరి ఇదే ప్రభుత్వానికి మెడ చుట్టుకుంటా ఉంది. అందువల్ల వాయిదా ఎందుకు అడిగారు? ఇంత స్పష్టమైన మీకు డాక్యుమెంటేషన్, ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు అడిగారు వాయిదాలు? వాయిదాలు అడుగుతున్నారంటే ఇష్యూ లేదని అర్థం. కాబట్టి ఈ కేసు నిలవదని మొదటి నుంచి అనుకుంటున్నాం. ఆ సెక్షన్లు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవింగ్లో ఆయనకి ఏ ఉద్దేశాలు ఉన్నాయో తెలియదు, కానీ ఈ కేసు పెట్టడం వీళ్ళకి పెద్ద ఉద్దేశాలు ఉన్నాయి. చివరకు ఎవరు ఇబ్బంది పడతారు? ఈ కేసు ఒక ఎండ్ పాయింట్లో పోలీసులు, అధికారులు ఇబ్బంది పడతారు. సార్ అయితే ఇక్కడ వాళ్ళు ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఉద్దేశపూర్వకంగా గుద్దారు అనేసి అని చెప్పి అంటున్నారో, అంతమంది జనాల్లో సింగయ్య అనే వ్యక్తి జగన్ గారికి తెలుసా? ఆయన పైన ఆయనకైనా అసలు తగాదాలు ఉన్నాయి అంటే కూటమి ప్రభుత్వం ఇంత అనాలోచితంగా ఎందుకు ఆలోచించి ఇలాంటి కేసును పెట్టించి పోలీసుల దగ్గర నుంచి ఒత్తిడి తెచ్చి పెట్టించడం వెనక అసలు కారణం ఏంటి సార్? అసలు అంటే నేను అదే చెప్తున్నాను, ప్రభుత్వం ఉద్దేశం ఏముంటుందంటే మీరు అన్నట్టు అన్ని వేల మంది వచ్చేసారు, ఎప్పుడు కూడా టార్గెట్ ఎప్పుడు కూడా పర్సనల్గా ఉంటుంది. ఎవడు వస్తాడో జగన్కి ఏం తెలుసు, డ్రైవర్కి ఏం తెలుసు, వీడికి ఏం తెలుసు, ఆడ ఇంటెన్షనే ఉండదు. ఎందుకు పెట్టారు అంటే ఒకే కారణం. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రికి ఫీజులకు వ్యతిరేకంగా ధర్నా చేయడం కోసం ర్యాలీగా పోతున్నాం. అటెంప్ట్ మర్డర్ కేసు. జడ్జి సాయంత్రం పూట మంచి జడ్జి పాపం ఆయన అడిగాడు, అటెంప్ట్ కేసు అంటే మీకు తెలుసా అన్నాడు. ఇప్పుడు మమ్మల్ని మాకేం తెలుసు సార్, ఏదో ఫీజుల కోసం వచ్చామని, ఫీజులు వ్యతిరేక ఉద్యమం అనేసి. పోలీసులను అడిగాడు ఆ జడ్జి, తెలుసా అని. నీళ్ళు నమ్మినారు. ఏదో పెట్టాలగట్టు సెక్షన్లు పెట్టేసి ఎట్లా అని రాత్రి 8:30, 9 గంటలు మమ్మల్ని బెయిల్ ఇచ్చి పంపించాడు. జైల్లో కూడా పంపిలా. అంటే నాకు అప్పుడు అర్థమైంది, ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే కొన్ని రోజులు జైల్లో పెట్టాలంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. ఆ నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలనుకున్నప్పుడు ఏ సెక్షన్లో పెడుతున్నా కూడా స్పృహ కోల్పోతారు. ఇప్పుడు విద్యార్థి ఉద్యమం చేసేవాళ్ళు మమ్మల్ని పోయి ముఖ్యమంత్రిని డైరెక్ట్గా పోయి కొట్టడానికి పోతామా అంత సెక్యూరిటీలో? అంటే 4 రోజులు వీళ్ళు లోపల పెట్టాలంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అక్కడ A1గా ఉన్నటువంటి డ్రైవర్ని కానీ, విడుదల రజనీ గారిని కానీ, అంబట్రామ్ ఎవరు పెట్టారో వాళ్ళందరూ 4 రోజులు జైల్లో పెట్టాలి. ఏం చేయాలండి? ఇంటెన్షన్ అంటే డ్రైవింగ్ కదా, ఒక ఇంటెన్షన్ అక్కడ చేయగలరా లేదా అనే స్పృహ కూడా మర్చిపోయారు. అంటే స్పృహ మర్చిపోయారు ఎందుకు? మనకు స్పృహ అంతా ఏముంది? 4 రోజులు జైల్లో పెట్టాలి. ఈ స్పృహ ముందు అసలు స్పృహ మర్చిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం అయినా, వ్యవస్థలైనా, పోలీసులైనా స్పృహతో ఆలోచించాలి. మన కోరికలు బట్టి సెక్షన్లు పెట్టేస్తే ఒకానొక రోజు అదే మీకు రివర్స్ అవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో అదే జరుగుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో అది ఇంటెన్షన్ ఉండే అవకాశం లేదు, ర్యాష్ డ్రైవింగ్ చేసే అవకాశం ఉండదు. అట్లాంటి దాన్ని ఒక కేసుగా మారిస్తే 2 రోజులు బాగుంటుంది, 3 రోజులు బాగుంటుంది. జగన్ తన కారు కింద తన అభిమాన్ని కొట్టించేసినాడు అనేది 2 రోజులు బాగుంటుంది. 2 రోజులు కాదు కదా జీవితం, రాజకీయాలంటే. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంటెన్షన్ అనేది ఎందుకు పెట్టారంటే మన ఇంటెన్షన్ జగన్ గారిని కాకపోయినా మిగతా వాళ్ళని 2 రోజులు జైల్లో పెట్టాలి. ఆ ఇంటెన్షన్ ఒకరోజు బెడిసి కొట్టిందంటే మెడక చుట్టుకుంటుంది. ఈరోజు ఖచ్చితంగా ఇట్లాంటి అనవసరమైన సెక్షన్స్ వాళ్ళ ఇంటెన్షన్తో సంబంధం లేకుండా మీ ఇంటెన్షన్ ముందుకు రావడం వల్ల వచ్చిన సమస్యతో ఈరోజు ఇరుక్కున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వాలు కేసును కేసుగా చూడండి, సమస్యను సమస్యగా చూస్తే ఈ సమస్యలు రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ కేసు ప్యాష్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ కేసు మాత్రం ప్రభుత్వానికి ఇంటెన్షనల్గా పెట్టిన దానికి గాను ఇంటెన్షనల్గా వాళ్ళ మెడకు చుట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ కేసు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏదైతే సత్తెనపల్లి ఘటనలో సింగయ్య అనే వ్యక్తి మరణించాడు అనేసి ఒక వీడియోను వైరల్ చేస్తుందో, ఈ వీడియో వెనక అసలు ఏంటి అన్న విషయం తర్వాత పక్కన పెడితే, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టడంపై ఏపీ హైకోర్టు ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి ముటికేలు వేసింది. అసలు ఎందుకు మీరు ఈ కేసుని నమోదు చేశారు? ఆ కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిపై కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేసి అని చెప్పి అంటే దానికి నీళ్లు నమిలిన పోలీసులు అక్కడ కోర్టులో జడ్జి ముందర వారు నీళ్లు నమిలారు. అయితే ఇక్కడ ఈ కేసులో మాత్రం క్వాష్ పిటిషన్ ఖచ్చితంగా జగన్ గారికి అనుకూలంగా వస్తుందనేసి కూడా అంటున్నారు.